అత్తగారు, మా మామ, మా ఆయన నీకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పిల్ల తాగిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోద్ది అని అది ఇది అని నాకు చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక ఫైన్ తీసుకున్నా మేడం. అంటే నీకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందని హెరాస్మెంట్స్ ఉన్నాయి నీకు, బాగా హింసించారు మేడం. మా మేనమామ ఒక తాగుబోతాడు మేడం, ఎప్పుడు ఉండమంటాడో ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం. 15 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది మేడం చిన్న తరపులో. మా అయ్యంపటే పనికి వచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం. నాకు మా భర్తే కావాలని నేను వచ్చేసాను మేడం. ఏది ఆ పనికి మాలినోడా? నీ శాలరీ తీసుకుంటూ, నీ డబ్బు తీసుకుంటూ, నీ కష్టార్జితం తీసుకుంటూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనే వ్యక్తి నీకు కావాలి. ఆ అబ్బాయి చేసుకున్నది సులువుగా నేను చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు నుంచే కష్టపడి బతకాలంటే నేను ఎట్ట బతికేది మేడం పెళ్లి చేసుకొని. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి మైనర్. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా. అతను నీకు భర్త, జీవితకాలం వాడిని కోట్ల చుట్టూ తిప్పి హింసించాలి. సతీ సావిత్రులా మీరు ఏమన్నా మొగుడు ఎట్టపోయినా కానీ నెత్తిన పెట్టుకు తిరుగుతానంటే అమ్మ మీ అమ్మాయా? మా అమ్మాయి మేడం. నాన్న ఇట్రమ్మ. మీ నాన్న చూసావా? చూసాను. ఎన్ని రోజులైంది చూసి? అమ్మ ఏడుస్తుందా రోజు? ఏడుస్తుంది. డాడీ కావాలా అవసరం లేదా? డాడీ రోజు తంతాడంట అమ్మని. కొడుతున్నాడు. కొడతాడా? మరి అట్లాంటి డాడీ కావాలా? కావాలా? బాగా చదువుకున్నాను, ఓకేనా? జా. ఏమయ్యా మీ ఆవిడకి విడాకులు ఇచ్చావా? ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మీ అమ్మా నాన్న అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు, జైలుకి వెళ్తారా అంతా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తావా? మరి కొడతారు నిన్నే. నువ్వేదో ఒకటి సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా అమ్మాయి నాకు ఇప్పుడు భర్త కావాలని నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. ఏం చేస్తావు ఇప్పుడు? ఆ రెండో అమ్మాయిని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని ఏం చేస్తావు? ఏమా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? చింతలపూడి మండలం మేడం, పశ్చిమ గోదావరి జిల్లా. చింతలపూడి పక్కంపటే మధ్య మధ్యలో కూడా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను మేడం. వెస్ట్ గోదావరి నుంచి వచ్చారా? అవును మేడం. ఏంటమ్మా అంత కష్టం? నాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకు 9 సంవత్సరాల పాప. పెళ్ళి అయిన 6 సంవత్సరాలు. చిన్న పిల్లలా ఉన్నావు. ఎంత నీ వయసు ఎంత? 28 సంవత్సరాలు మేడం. కరెక్ట్ గా మేజర్ అవగానే పెళ్లి చేశారు మేడం. మా 6 సంవత్సరాల దాకా మా ఆయన బాగానే ఉన్నాడు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారమ్మా? మా వ్యవసాయం ఉంది మేడం, వ్యవసాయం చేస్తారు మేడం. నేను కూలి పనులకి వెళ్తుంటా మేడం. అంటే మీకు పొలాలు ఉన్నాయా లేకపోతే పనికే వెళ్తారా? పొలాలు ఉన్నాయి మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 7 ఎకరాల దాకా ఉంది. ఎవరికి? మీ ఆయన వాళ్ళకి? మా అత్తగారు పిల్లలకు ఉంది మేడం. మీకు ఉన్నాయా? మాకు లేదు మేడం, మా పుట్టింటి వాళ్ళకి. ఇంకా నువ్వు కూలి పనికి వెళ్ళడం ఎందుకు? మీ 7 ఎకరాలు చేసుకుంటే సరే. మా ఆయన కొద్దిగా ఒక్కడే కొడుకని గర్వం చేసి ఆయన ఏం పని చేయడు. సో ఉన్న 7 ఎకరాలు మీ అత్త మామ చూసుకుంటారు, కౌలుకి ఇచ్చుకొని ఇక వాళ్ళే చూసుకుంటారు మేడం. ఓకే. మా ఆయన ఇక తాగటం గట్ట చేస్తాను మేడం. ఏం చదువుకున్నాడమ్మా? 7, 6 చదివింది నువ్వేం అనుకుంటా. చదువుకున్నావు? నేను ఇంటర్ పూర్తయింది మేడం. అది ఓకే. కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఇచ్చారు మేడం, 3 లక్షలు ఇచ్చారు మేడం. ఆ 7 ఎకరాలు చూపించి కట్నం వసూలు చేశారా? 3 ఎకరాలు కట్నం వసూలు అంటే పొలం ఇస్తున్నా అంటే వద్దన్నారు మేడం. మాకు ఎంత ఉంది, 10 ఎకరాలు ఉంది, మాకు అవసరం లేదు. చూపించుకొని ఇగో మాకు 3 ఎకరాలు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటే మీ అమ్మ నాన్న ఏదో కష్టపడి ఇచ్చారు మేడం. బంగారం. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక అమ్మాయిని, 2 అబ్బాయిలు మేడం. తనెవరు? మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేడం. ఓకే. బంగారం గట్ట పెట్టారు మేడం. పాప పుట్టాక 3 సంవత్సరాలకి 3 నెలలు ప్రెగ్నెన్సీ ఒకటి పోయింది మేడం. ఇక అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదని నాకు ఇంట్లో బాగా టార్చర్ ఎక్కువైంది మేడం. మా అత్తగారు, మా మామ, మా ఆయన నీకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పిల్ల తాగిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోద్ది అని అది ఇది అని నాకు చిత్రహింసలు పెడుతుంటే. అంటే ఆడపిల్ల పుట్టిందని హెరాస్మెంట్స్ ఉన్నాయి నీకు, బాగా హింసించారు మేడం. తట్టుకోలేక పాయిజన్ తీసుకున్నా మేడం. ఏం పాయిజన్? గులకలు తీసుకున్నాను మేడం. ఏది పొలాల్లో వేసేవి అవి? తాగితే ఎట్టో అదృష్టం బాగుండి బతికా మేడం.
ఎందుకు అదృష్టం బాగుంటాం పోతే ఏవో పని అయిపోయేదిగా. ఏం చేస్తాం మేడం, ఇంట్లో మనిషి అంత లేదు, పనికి వెళ్తా కష్టపడి పని చేస్తా, ఏం నేను చేస్తావు పని నీ చేయడు, డబ్బులు? మా ఆయన తీసుకుంటాడు మేడం. నువ్వు పని చేసి వచ్చే డబ్బులు కూడా మా ఆయన ఆయనే తీసుకుంటాడు, ఫోన్లలో మ్యాచ్లు కట్టుకోవటం, కోడి పందాలు ఆడటం చేస్తాడు. బంగారం మొత్తం తాకట్టు పెట్టుకొని జలసా చేసిండు మేడం. ఆ కష్టం పడలేక కష్టాన్ని తప్పించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేస్తావు. చేసా నీ మేడం. కూతురు ఏం చెయ్యాలా? ఇక ఆ టైంలో ఇక నాకు పిల్ల కూడా గుర్తు రాలేదు మేడం. అమ్మ తట్టుకోలేక అమ్మ బాధ ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. ఆ నాకు. పనికి మళ్ళీ ఫ్యామిలీలో నీ కూతురుని వదిలేసి నువ్వు చచ్చిపోదావు అనుకున్నావు. అంటే నీ కష్టాలు నువ్వు తప్పించుకుంటే చాలా, పిల్ల ఏమైపోద్ది ఒక్కసారి నాకు ఆలోచించాలి కదా. వెనక మా అమ్మ లేదు మేడం, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందంట మేడం. మా మరి ఆ మేనత్త బాధ ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. మా మేనత్త సేమ్ అదే నీ కూతురు ఫేస్ చేయాలా? ఒక్క సెకండ్ ఆలోచించలేదా సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు? అదృష్టం కొద్ది బతికావు, ఆ పిల్ల అదృష్టం బాగుండి. కొట్ట- ఎప్పుడు చేసావు తల్లి ఇది? అవుతుంది మేడం, 3 సంవత్సరాలు అవుతుంది 3 మేడం. సంవత్సరాల క్రితం. అయినా సరే ఇక హాస్పిటల్లో చూయించుకున్నా మేడం. ఎలా బతికావు? వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. వాళ్ళకి తెలిసింది నువ్వు మింగేసావని. వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ అసలు చేస్తే. అంటే ఏదైనా గొడవ తీసుకెళ్లారు. జరిగితే వేసేసుకున్నావా? ఆహా లేదు మేడం, ఇట్టే టార్చర్ పెడుతున్నారు మేడం. కొడతాడా? కొడతాడు మేడం. తాగొచ్చి బెల్ట్ తీసుకొని, అంటే మరి అంత బీభత్సం కొట్టలేదు కదా మేడం ఆ మధ్యన. ఇక తాగిచ్చినప్పుడు కొట్టోడు. అయితే మేడం 7 ఎకరాల పొలం ఉంది అంటున్నావు, ఒక నాంతాడు గాని ఓ చిన్న గోల్డ్ ఐటమ్ గాని ఏమీ లేదు మేడం, మొత్తం తాకట్టు పెట్టిండు మేడం. పని చేయడు మేడం, నేను పని చేసిన డబ్బులే లాక్కుంటాడు మేడం. మరి మీ అత్త మామ ఏమనరా? కొడుకు ఒక్కడే కొడుకు అని ఆయనకి సపోర్ట్ పడుతుంది. నీకు నచ్చిందని తెచ్చుకోరా, పెళ్లి చేసుకోరా, ఎవరు వస్తా నేను చూస్తా, ఏం చేస్తారో నేనే చూస్తా, చూసుకోడు మళ్ళీ ఇంకో పెళ్లి ఎవరినైనా తెచ్చుకోమంటున్నారు. తెచ్చుకో అంటున్నారు మేడం. ఎందుకంటే నీ వెనకాల ఏదో బలగం లేదు, అడిగే వాళ్ళు లేరు కదా అని. అయితే మా మేనత్త మేనమామ సాది పెళ్లి చేశారు మేడం. మా మేనమామ ఒక తాగుబోతాడు మేడం. ఎప్పుడు ఉండమంటాడో ఎప్పుడు వెళ్ళమంటాడో కూడా తెలియదు మేడం. ఇప్పటికి నేను కష్టపడుతున్నానంటే నేను కష్టపడి పని చేసుకొని ఇక్కడ ఈ దాకా వచ్చా మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. మా ఆయన ఒక 2 నెలల క్రితం నన్ను కొడుతుంటే బాగా హింస పెడుతుంటే పిల్లని తీసుకొని మా పుట్టింటికి వచ్చా మేడం. పుట్టించుకు వచ్చిన 10 రోజులకే 15 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను మేడం చిన్న తరపులో. ఆ అమ్మాయికి ఇదివరకు పెళ్లి అయింది. మా అయ్యంపటే పనికి వచ్చి అన్నయ్య వదిన అనుకుంటే తిరిగి మరీ పెళ్లి చేసుకుంది మేడం. అంటే ఆ ఊర్లో అమ్మాయి నా అమ్మాయి కూడా మా ఊరు అబ్బాయికి పెళ్లి అయ్యింది, ఒక కూతురు ఉంది అని తెలుసు మేడం. అన్నయ్య అన్నయ్య అని పిలిచింది మేడం. పోలీస్ కేసు పెట్టా మేడం. ఎక్కడ మీ ఊర్లో? బియ్యం బంజర్లో కేసు పెట్టా మేడం. పెడితే వాళ్ళు దొరకలేదు మేడం. నేను పెట్టిన 10 రోజులకి. అసలు పెళ్లి అయిందని నీకు ఎలా తెలుసు నాన్న? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టారు మేడం. అమ్మని ఉన్నాయా? అమ్మాయి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. మా అమ్మాయికి పెళ్లి అయ్యింది, అల్లుడు ఫలానా వాడు. ఇంత డెవలప్ అయిపోయినా అందరూ ఇన్స్టాగ్రామ్లో వాడేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఏంటి నాకే తెలియదు ఇంతవరకు. ఈ వాళ్ళే మేడం. అమ్మని గ్రాండ్ గానే చేసుకున్నారు పెళ్లి. ఆ పేపర్ ఏంటమ్మా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇవ్వమ్మా నేను చూసుకుంటాను. ఈ మా పెళ్లి ఫోటోలు మేడం, మా పెద్దోళ్ళ సమక్షంలో చేసిన ఫోటోలు మేడం. ఇది ఎక్కడ గుడిలోదా? ఏ గుడి ఇది? చిన్న తిరుపతి. ఇక్కడేనా? కాదమ్మా, ఒక పెళ్లి చేసుకున్నాడు, పాప ఉంది, అంతా తెగించి ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ పిల్లలు పుట్టట్లేదని. పిల్లలు ఉందిగా, పాప ఉందిగా. సరిపోరా ఇగో మేడం, నేను హాస్పిటల్లో చూపించుకున్న రిపోర్ట్లు కూడా తెచ్చాను మేడం. నేను ఎఫ్ఐఆర్ ఏమైందమ్మా? కంప్లైంట్ ఇచ్చావు కదా. వాళ్ళు 10 రోజులకి తీసుకొచ్చారు మేడం. వాళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. వాళ్ళిద్దరిని పట్టుకొస్తే నాకు ఆ వద్దు, నాకు ఈఎంఐ కావాలి, నేను ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటా అది ఇదని మాట్లాడాను మేడం. అయితే ఎకరం భూమి పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు మేడం. చేశారా? చేయలేదు మేడం. నా బంగారు మొత్తం ఇడిపిస్తానన్నారు, ఇడిపిలేదు మేడం. ఎకరం ఎంత ఉంది మీ ఏరియాలో? తెలియదు మేడం ఎంతో. ఎకరం ఇస్తే చాలా మరి. 5 లక్షలే ఉందో 2 లక్షలే ఉందో నీకు తెలియదు కదా. అంటే నేను చెప్పా మేడం, నా పిల్లకి న్యాయం చేస్తున్నారు కానీ నాకు చెయ్యట్లేదు అంటే, అమ్మ నీ పిల్ల ఆయన గాలి తిరుగుతుండు కానీ యాడికి పోడు, ఇప్పుడు మీ ఇద్దరికి ఎడాకులు ఇవ్వట్లేదు, ఆ అబ్బాయి వస్తారు, ఇప్పుడు నీ పిల్లకి ప్రస్తుతానికి ఇది రాసివ్వని అని అన్నారు మేడం. సర్లేని పెద్ద మనుషులలో నేను ఒప్పుకున్నా మేడం. అట్లా రాసుకున్న లెటర్ ఏమన్నా ఉందా? ఆహా లేదు మేడం, వాళ్ళు రాలేదు మేడం, అసలు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అయితే మేము మా ఊరు పెద్ద మనుషులను తీసుకొని చింతలపూడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళాం మేడం. వెళ్ళి ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అని సాయంత్రం దాకా మమ్మల్ని 4 గంటల దాకా ఆడ కూర్చోబెట్టారు మేడం. జరిగిందమ్మా ఇది? ఇదే ఏప్రిల్
2వ తారీఖు జరిగింది మేడం. లాస్ట్ ఇయరా? ఈ మొన్న. ఈ అయితే మేడం పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేపిస్తే చాన్సయ్యాను వాళ్ళ అంటే మా ఆయన చాన్సయ్య వాళ్ళ ఆవిడ సంపాదించిన భూములు ఏమైనా ఉంటే రాపించుకొని పోండి, మీ చేతనైంది మీరు చేసుకోండి, మీరు రాసి ఇవ్వనని మా అత్తయ్య వాళ్ళ స్వార్జితం కాబట్టి మేము ఎందుకు రాయాలి వీడు చేసిన పనికి అని వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేశారు మేడం. ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. అవి పెళ్లి వీడియోలు. ఆ పిల్లకి ఎదువరకు పెళ్లి అయింది మేడం, మళ్ళీ 15 సంవత్సరాల అమ్మాయికి. అది మనకు అనవసరం, వీడితో పెళ్ళయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అయినట్లు మీ దగ్గర ఎవిడెన్స్లు ప్రాపర్ గా ఉన్నాయి. ఇవి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ అవ్వలేదు ప్రాపర్టీ. వాళ్ళు తప్పించుకుంటున్నారు మేడం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేయాలి కదా, ఎఫ్ఐఆర్ చేయించాలిగా. నేను ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి మేడం ఇక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదని ఖమ్మం వెళ్ళను మేడం. ఎందుకు ఖమ్మం కొద్దిగా పెద్ద మనుషుల ద్వారాగైనా మళ్ళీ న్యాయం జరిగిద్దని. వాళ్ళు ఖమ్మంతో నీకేం పని? ఖమ్మంలో నువ్వెవరు? నీ పెళ్లి అయింది ఎక్కడ? వెస్ట్ గోదావరి. మా అమ్మదే ఇక్కడ సత్తిపల్లి దగ్గర బియ్యం బంజరు మేడం, తెలంగాణ. పేరెంట్స్ ఊరు ఖమ్మం దగ్గర మేడం. ఓకే వేరే స్టేట్ అవుతుంది కదా ఇది. అయితే ఈ స్టేషన్ లో పెడితే మేడం ఇక రెస్పాన్స్ ఏం లేదు, రిప్లై బియ్యం బంజర్ దగ్గర. అయితే కులం ద్వారానైనా కాస్త ఏమైనా సెట్ చేయొచ్చేమో అని చెప్పేసి మన వచ్చి చెప్పింది. అమ్మ మా పెద్ద కూతురు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయారట, నిజమే? అంటే చనిపోయింది. మా చిన్నమ్మ దగ్గర బాబాయ్ దగ్గర ఉంటుంది. మా చిన్నమ్మ ఆడపడుచు కూతురు. ఆడపడుచు కూతురు అయితే వాళ్ళ హస్బెండ్ కొట్టి చంపేసింది అనమాట. కడుపుతో ఉండగానే ప్రెగ్నెన్సీతో ఉండగా కొట్టి చంపేసింది. పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీతో ఉంది. బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. ఏం పట్టించుకోడు అసలు, వేరే లేదు ఇక, ఎలాంటి రిలేషన్ లేదు ఇప్పుడు. అందుకే మేడం అసలు చాలా చిన్నమ్మ బాబాయ్ పెంచారు, వాళ్ళే పెళ్లి చేశారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే మా బాబాయ్ అసలు ఇక డ్రింక్ బాగా రెస్పాన్సిబుల్, ఏదో తిండి అయితే పెట్టి ఏదో పెంచి అయిపోయింది, బాధ్యత తీరిపోయింది. అట్లానే వదిలేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ ఇక ఇక్కడ న్యాయం జరిగిద్ది దాని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరూ వాదిస్తున్నారు. కానీ నమ్మకంతో వచ్చింది, ఆదాయం లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు. నేను ఒకటే అన్నా మేడం, నాకు ఆస్తి వద్దు, ఏమి వద్దు, నా భర్త నా కాడికి వస్తే చాలు అని. అమ్మా ఇక్కడికి వస్తే ఏం న్యాయం జరిగిద్దని కాదు, పెద్ద మనుషుల దగ్గర ఏం జరిగింది, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. ఒకటి ధైర్యం, నమ్మకం, ధైర్యం మేడం. ఏం చేస్తే బెటర్, లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మీకు ఎవరు బయట చెప్పరు, మేము చెప్తాం. ఇక్కడ బయట ఎట్లా పోరాటం చేసుకోవాలని ఆయుధాలు క్రియేట్ చేసి ఇవ్వగలం, కానీ ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పలేం కదా. సొల్యూషన్ ఉండాలి కదా. ఇది ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ స్టేజ్ అది కుదిరితే మేము మాట్లాడడం, సెటిల్ చేయడం ఏదైనా జరిగింది. తను మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చింది, ఇక్కడ దాకా మీరు ఎందుకు వచ్చారు, అట్లీస్ట్ ఒక దారి చూపిస్తాము, ధైర్యం, నమ్మకం రెండు మీరు ఇస్తారన్న నమ్మకంతో. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఏప్రిల్లో తెలిసింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ పెద్ద మనుషులంతా ఒక సెటిల్మెంట్ చేశారు, ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో ఏదో. వాడు ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి మీకు ఇంత వీక్ గా ఉంది పాయింట్. ఈ మాత్రం ఎవిడెన్స్లు దొరకడం చాలా అవసరం తల్లి. అసలు అట్లాంటి ఎవిడెన్స్లు ఎవరికి దొరకవు. ఒక మ్యారేజ్ అయిపోయి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకునే అంత తెగిచ్చేశారు అంటే, ఒకటి నీ వెనకాల ఎవరు లేరు, ఈ అమ్మాయి ఎక్కువ కాలం ఫైట్ చేయదు, ఏదో ఒకటి ఇచ్చి వదిలించుకోవచ్చు. ఈ 3 విషయాల వల్ల వాళ్ళు తెగించి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా తిరుగుతున్న బ్యాచ్ కింద లెక్క. యాక్చువల్గా నువ్వు ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు, అదేంటనేది మాట్లాడదాం తర్వాత. సో ఇప్పుడు ఏప్రిల్లో అలా అయింది అన్నావు, నెక్స్ట్ ఏంటి? వాళ్ళు రాలేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? వెళ్ళా మేడం, 1 వీక్ వరకు వెళ్ళారు మేడం. రెస్పాండ్ అస్సలు లేదు, ఫోన్లు చేయట్లేదు, చేసినా మేము రామంటున్నారు. అస్సలు మీరు వీళ్ళు ఫోన్ చేస్తే మీరు వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. సరే ఇంకా వాళ్ళు రారు, పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు అంటే? వెళ్ళింది పోలీస్ స్టేషన్ వెళ్ళా మేడం. వెళ్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు సెటిల్ చేసుకోండి రండి. పెద్ద వాళ్ళు రావట్లేదు, నాకు కేసు పెట్టేయండి అని అనాలి కదా నువ్వు. కేసు కట్టేయడానికి మేడం డబ్బులు లేక, కోర్టుకి వేయాలంటే కొంచెం డబ్బులు లేక. ఎవరు చెప్పారు పోలీస్ స్టేషన్ కేసుకి డబ్బులు ఎందుకమ్మా? ఓకే, తెలియదు నీకైతే. ఓకే, తర్వాత డబ్బులు ఖర్చు అవుతాయి అని నేను మళ్ళీ వస్తానండి అని వచ్చేసి. అవును మేడం. మరి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం అంటే కొద్దిగా పెద్ద మనుషుల ద్వారా పిలిపించైనా సరే న్యాయం జరిగిద్దా అని ఖమ్మం వచ్చా మేడం. వాళ్ళు అన్నారు, ఏమోనమ్మా ఆ అబ్బాయి వచ్చేది రాంది తక్కువ గానీ నీకు నీ పిల్లకి ఏదన్నా ఆధారు చూపిమంటే చూపిస్తా అన్నారు మేడం. నేనన్నా నాకైతే వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు,
నాకు మా భర్తే కావాలని నేను వచ్చేసాను మేడం. ఏది ఆ పనికి మాలినోడా? అక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెచ్చలవిడిగా తిరుగుతూ నీ శాలరీ తీసుకుంటూ నీ డబ్బు తీసుకుంటూ నీ కష్టార్జితం తీసుకుంటూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనే వ్యక్తి నీకు కావాలి. ఓకే, కావాలి. దాంతో ఆడపిల్ల ఉంది మేడం, అందుకనే మేడం ఇప్పటి నుంచే మగతోడు లేకుండా ఉండాలంటే నా పిల్లకి తండ్రి కావాలి మేడం. ఆ అబ్బాయి చేసుకున్న సులువుగా నేను చేసుకోలేను మేడం. ఇప్పటి నుంచే కష్టపడి బతకాలంటే నేను ఎట్ట బతికేది మేడం పెళ్లి వేసుకొని. కష్టం చేయాలి కదమ్మా, కష్టపడి బతకాలి మరి. లేకుండా వాడు ఇప్పుడు వస్తే రోజు వాడు నిన్ను ఆ పిల్లని కొడితే ఏం చేస్తావు? కొంచెం తాగుతుడు, కోడి పందాలు ఆడి మ్యాచ్లు కడతారని ఉంది కానీ మేడం ఈ సంవత్సరంలోనే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది మేడం. ఇదివరకు అయితే లేదు మేడం. ఈ సంవత్సరంలోనే పిల్లలు పుట్టట్లేదని మా అత్త బాగా టార్చర్, బాగా మైండ్ సెట్ మార్చేసింది మేడం. సరే అమ్మా, నీకు ఆల్రెడీ ఫస్ట్ లో వెంటనే పాప పుట్టింది, తర్వాత ఎందుకు పిల్లలు పుట్టలా? ఇక మళ్ళీ 3 నెలలు ప్రెగ్నెన్సీ పోయింది మేడం. ఇక మళ్ళీ అందలేదు మేడం. హాస్పిటల్లో చూపించుకుంటే ఏ ప్రాబ్లం లేదన్నారు మేడం. ఇంకోండి మేడం రిపోర్ట్లు కూడా తీసుకొచ్చారు మేడం. సత్తుపల్లిలోనే 2 సార్లు చూపించుకున్నాను మేడం. నువ్వు సంపాదించిందంతా పోగొడుతున్నాడు అతను. ఉన్న డబ్బులు తాగుతున్నాడు, నేను కొడుతున్నాడు. రేపు ఎట్టా అతనే కావాలంటున్నావు. ఇప్పుడు వస్తే ఏం చేస్తావు అతనితో? అతను మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది? మీరే ఏదో ఒకటి చేస్తారు. మేం చేసినా ఇంకోళ్ళు చేసినా నువ్వు సరిగ్గా ఉంటే కదా ఏదైనా చేసేది. ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బుతో నీ కూతురుని పోషించుకుంటూ ఉండొచ్చు కదా. అది కాకుండా నువ్వు అతను కావాలంటున్నావు. అతను వస్తే ఉన్నది మళ్ళీ పోయింది. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టే చేస్తాడుగా. మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నీ కూతురు భవిష్యత్తు, నీ భవిష్యత్తు, 2 భవిష్యత్తులు పోతాయి కదా. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు అతను. సరే, 15 సంవత్సరాలే మేడం ఆ పాపకి. ఆమెకి పెళ్ళైన ఆమెకి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా? నేనా బియ్యం బంజరం దగ్గర అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. అదే వీళ్ళ మేనత్త వాళ్ళ దగ్గర. మేనమా ఉండనిస్తున్నాడా మరి? ఎంతకాలం అయింది నువ్వు వచ్చేసి? నేను 2 నెలలు అవుతుంది మేడం. మరి 2 months నుంచి ఏం చేస్తున్నావు? ఈ పని ఏమైనా చేసుకుంటున్నావా ఇంట్లో? పనికి వెళ్ళుకుంటే ఎంత సంపాదించుకుంటున్నావు? ఇక కూలి పని రోజుకి 300 కూలి మేడం. పిల్ల స్కూల్కి వెళ్తుందా? ఇక పిల్ల స్కూల్ అది ఆంధ్రగా మేడం. ఈ తెలంగాణ రాని ఇక పంపించలేదు మేడం. ఎక్కడ ఉంటారు మీ అత్త వాళ్ళు, మేనత్త వాళ్ళు? లింగోడ బియ్యం పంజర్ దగ్గర, పెనుబల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్, సత్తుపల్లి దగ్గర మేడం. సరే, అక్కడ గ్రామ పెద్దలు ఏదో పెద్ద మనిషి పంచాయతీలు చేసేదో చేస్తాం అన్నారు కదా. నీకేదో దారి చూపించేవాళ్ళు ఇప్పుడు అయ్యన్నా తీసుకోవాలి కదా ఈ లోపు. అసలు ఆయన రప్పియట్లేదు మేడం. ఫోన్ చేసి రేపు వాయిదాకి రమ్మంటే ఫోన్ చేయడం, ఎటైనా వెళ్ళిపోవడం. మేడం ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాను మేడం. మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? న్యాయం జరిగిద్దని. ఏం న్యాయం కావాలి? తనకి ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు మేడం. అసలు లైఫ్ ఇట్లా అవుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. భర్త మీద ఎంత కొండంత ఆశతో ఉంది. సరే కొట్టినా తిరిగినా నా భర్త నాకే వస్తారని నమ్మకంతో వెయిట్ చేసింది. కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగేసరికి మానసికంగా, శారీరకంగా బాగా కృంగిపోయి ఉంది. ఏ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలో తెలియట్లేదు. సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు, ఆర్థికంగా బాగలేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు పుట్టింట అండాలేదు మేడం. చేసుకున్నాడు ఆడపిల్లల్ని ఇప్పుడు సమాజంలో నీ భర్త ఎలాంటోడైనా పక్కన ఉంటే విలువిస్తున్నారు కానీ వాడిని వదిలేస్తే గడ్డిచ్చి గట్ట చేసి ఆయన మనసు మార్చుకొని ఎట్టగట్ట చెరువు పని చేసుకొని బతుకుదాం అనుకుంటున్నా మేడం. ఇక రాకపోతే చేసేది ఏం లేదు మేడం. ఒక ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఇద్దాం మేడం. నాకు పిల్ల ఉందిగా మేడం. అమ్మ మీ అమ్మాయా? మా అమ్మాయి మేడం. నాన్న ఇట్రా. చదువుకుంటున్నావు బంగారు? ఏం చదువుకుంటున్నావు? 3rd class. రోజు స్కూల్కి వెళ్తున్నావా? మీ నాన్న చూసావా? ఎన్ని రోజులైంది చూసి? చాలా రోజులైంది. అమ్మ బాగా చూసుకుంటుందా? అమ్మ ఏడుస్తుందా రోజు? డాడీ కావాలా అవసరం లేదా? డాడీ రోజు తంతాడంట అమ్మని. కొడతాడా? మరి అట్లాంటి డాడీ కావాలా? బాగా చదువుకున్నాను, ఓకేనా? సరే, యాక్చువల్గా మైనర్ పిల్లల్ని మనం షోలో పిలిపించాం కూడా. కానీ ఆ అమ్మాయిని మాట్లాడడానికి ఏంటంటే తను అందుకే ఏం పెట్టలేదు తనకు మనం మైక్. కానీ ఈమె పాప కోసమనే అంత బాధపడుతుంది. సొసైటీలో భర్త అనేవాడు లేకపోతే బతకలేమండి, తండ్రి ఉండాలి కదా అండి అని. ఆ పిల్లకి 8 years ఉన్న పిల్లకే ఒక ఐడియా ఉంది, తండ్రి తాగుతున్నాడు, రోజు వచ్చి అమ్మని కొడుతున్నాడు అని.
సో అట్లా హింసిస్తున్నాడు, నిన్ను నమ్మడం గురించి కాదమ్మా. పిల్లలు ఏంటంటే నిజాలు మాట్లాడతారన్న ఒక ఉద్దేశంతో మీ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. వాడు అంత హింసిస్తుంటే నిన్ను ఒక భద్రకాళిలాగా నువ్వు నీ పిల్లని కాపాడుకోవాల్సింది పోయి నువ్వు అదే కాపురం కావాలని అడిగితే అది ఎట్లా ఉంటుందో తెలుసా? రోజు ఓహో తండ్రి అనేవాడు ఇట్లా తంతాడనమాట, రేపొద్దున ఆ పిల్ల కూడా అలాగే ప్రిపేర్ అయిపోద్దిగా. సేమ్ నీ లైఫ్ని నువ్వు నీ కూతురికి ఇస్తున్నట్టు లెక్క అతనితో కలిసి ఉంటే. నేను విడిపోమని చెప్పట్లేదు, కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో వాడు ఇంతవరకు మీరు అంత సెకండ్ మ్యారేజ్ చేసుకొని కూడా తెగించి కనీసం నువ్వంటే భయం లేదు, నువ్వు కేసులు వేస్తావన్నా భయం లేదు అతనికి, ఏం చేసుకుంటావో చేసుకో అని బరి తెగించి తిరుగుతున్నాడు. అట్లాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావు. సరే అయినా కానీ నీ కోసం మేము హస్బెండ్తో ఒకసారి మాట్లాడతాం, ఇన్ కేస్ అతని మాట వినకపోతే లీగల్గా ఏం చేయాలి, మేమేం సపోర్ట్ చేయగలమో చెప్తా ఉన్నాను నీకు. ఏం పేరు మీ ఆయన పేరు? చెంచే మేడం. చెంచయ్య. నీ పేరేంటమ్మా? నాగరాణి మేడం. కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అమ్మ నెంబర్ బిజీ వస్తుంది, మాట్లాడదాం. తనే కాల్ చేస్తాడేమో చూద్దాం, ఇన్ కేసు లేదంటే మళ్ళీ ఒక 5 minutes దాకా మాట్లాడదాం. చూడు నాన్న, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, నీకు ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ అతను ఎవరు పిలుస్తున్నా రావట్లా. మా వాళ్ళు కూడా ట్రై చేశారు, టీవీ షోలకి రావాలి అంటే ఫేస్ రివీల్ చేయాలి, మేము ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. 2 పార్టీలు ఉన్నారంటే నీకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సాల్వ్ చేసి నీకు సేఫ్టీగా ఏం చేయాలి, లీగల్గా ఏం చేయాలి మేము హామీ ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు 2వ పార్టీ రానప్పుడు నీకు లీగల్ సజెషన్స్ ఎలా వెళ్తే బెటరు ఏంటనే చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ నుంచి ఇట్లా మాయలు మంత్రాలు చేసి అతన్ని బ్రెయిన్ మార్చేయడం కుదరదు. నెక్స్ట్ ఇలా సెకండ్ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి నిన్నేదో అద్భుతంగా చూసుకుంటాడని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏం చెయ్యాలండి అంటారు, ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి మైనర్. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అంత నిస్సహాయంగా నిస్పృహతో ఎవ్వరు లేరు, నువ్వే ఒక పెద్ద ఆయుధంలాగా మాట్లాడాలి, అర్థమవుతుందా? నీ మాటలకు అతను భయపడాలి, నీ చేతలకు అతను భయపడాలి. నువ్వు అంత నిస్సహాయంగా ఎవరి కోసం ఈ రోజుల్లో ఎవ్వడు లేడమ్మా. నీ పిల్లల కోసం నువ్వు, నీ కోసం నీ పిల్లలు, ఇంతే గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్లో అతను పెద్ద మనుషుల దగ్గరికి రాడు, ఎవరు పిలిచినా రాడు, టీవీ షోలకి రాడమ్మా, ఎందుకంటే తెలుసు మేము ఊరుకోమన్న సంగతి, అర్థమవుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీస్ స్టేషన్కి కూడా రాడు, అర్థమవుతుందా? ఎందుకు రాడు అంటే పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లా నీ కేసులో. నువ్వు సీరియస్గా కూర్చున్న రోజు అతను రాకపోయినా పర్వాలా, కానీ ఎఫ్ఐఆర్ అవ్వాలి, కేసు బుక్ అవ్వాలి. కేసు బుక్ అయిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నువ్వు ఎక్కడ కేసు ఫైల్ చేస్తానంటావో చెప్పు, మా వరకు మా వంతు ప్రయత్నంగా అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడం కానీ నామినల్ ఫీజెస్తో నీకు ఎవరైనా అడ్వకేట్ని మేము రిఫర్ చేసి పెడతాం, అర్థమవుతుందో? నువ్వు ఖమ్మం జ్యూరిస్డిక్షన్ అంటావా, అక్కడ వెళ్ళు, ఎవరితోనన్నా నాతో మాట్లాడించండి, నేనే ఫైనాన్షియల్ హెల్ప్ చేసి నీకు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయిస్తాను. ఫ్రీగా చేసుకోవడం ఎట్లా కూడా చెప్తాను. నువ్వు తిరగాలి కదా, నీ కోసం ఎవడు ఇక్కడ పని చేయడు, నీ పని నువ్వు చేసుకోవాలి, నీ పోరాటం నువ్వు చేసుకోవాలి. మేము ఇవ్వగలిగేది సలహాలు, సజెషన్స్, నీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలిగితే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో చేయగలుగుతాం. వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ కూర్చుంటే ఇంక అందరూ ఇక్కడ క్యూ కడతారు, అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు లీగల్గా నువ్వు ఇందాక బాధపడింది ఏంటంటే నేను ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్గా వెళ్ళలేనండి, నాకు వచ్చే ఆ 300 నా ఖర్చులకే సరిపోతున్నాయి అంటున్నావు, అవునా? మీరు ఏ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్కి అయితే నీకు కంఫర్టో చెప్పు నాకు ఒకసారి. ఖమ్మం కంఫర్టా లేకపోతే విఎం బంజర్లో అంత కంఫర్టబుల్ లేదు? అసలు అతను కాపురానికి తీసుకెళ్తాడా లేదా అనేది పక్కన పెట్టమ్మా, ఓకేనా? అంటే మీది ఏ కోర్టు వస్తుంది? సత్తుపల్లి అంటే అత్తగారిది అంటే ఆంధ్ర కదా మేడం. ఆంధ్ర వెళ్ళి ఈవిడ రెగ్యులర్ గా ఫైట్ చేయలేదు కదా. కాపురానికి తీసుకెళ్లేదాకా ఈవిడ అక్కడికి వెళ్ళలేదు. కాపురం గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా. ఫస్ట్ తన లీగల్ హక్కుల కోసం తన పోరాటం స్టార్ట్ చేస్తే అది లేకపోవడం చాలా బెటర్ అని ఈవిడ రియలైజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఈరోజు వేసే కేసు ఆ అమ్మాయిని అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. నీకు లీగల్గా అసిస్టెన్సీ చేయించగలుగుతాను ఈ షో తరపున, నీకు అర్థమవుతుందా? మీరు పెద్ద మనుషుల సపోర్ట్ ఏదో తీసుకోవడానికి ట్రై చేసావు, అవ్వల. మీ పోలీస్ స్టేషన్ ఏదో చెప్తే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాను, మా అడ్వకేట్స్, మీ జ్యూరిస్డిక్షన్ అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే జూనియర్స్ని, నేను వాళ్ళకి డ్రాఫ్ట్ అవి హెల్ప్ చేస్తా. చెప్పు ఏ పోలీస్ స్టేషన్ ఇది? తీసుకున్నాను. అంటే మీ ఉండే ఏరియా అక్కడ మేడం. అమ్మాయి ఆధార్ కార్డు ఉందా? ఆంధ్రాదే ఉంది. నీకు ఇక్కడ అసలు ఏమున్నాయి? మీ ఖమ్మంలో ఏమున్నాయి? మేనమామ ఇంట్లో ఉంటున్నావు, మేనమామ కరెంటు బిల్లు,
ఏ ఇంట్లో అయితే ఉంటావో అది, పలానా ఇంట్లో అడ్రస్లో ఉంటున్నానండి అని ఆ కరెంటు బిల్లు వాళ్ళు ఒక అఫిడవిట్ లాంటిది అడుగుతారు. ఆ అఫిడవిట్, నీ మ్యారేజ్ ఫొటోస్, వీళ్ళకి మ్యారేజ్ అయిన ఇవన్నీ తీసుకొని నువ్వు నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ పోలీస్ స్టేషన్ ఏంటి, నీకు వచ్చే కోర్టు ఏంటో చెప్పు నాకు ఒకసారి. సత్తుపల్లి వెళ్తే సత్తుపల్లి కోర్టు అయితే బాగుందండి. అంటే మీ జ్యూరిస్డిక్షన్ సత్తుపల్లి కోర్టు వస్తుంది. సత్తుపల్లి కోర్టు వచ్చింది మేడం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న సత్తుపల్లి జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైనా కానీ ఈ అమ్మాయికి లీగల్గా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వగలిగితే మా తరపు నుంచి మేము కూడా లీగల్గా ఎంత మీకు సపోర్ట్ చేయగలమో చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్స్లో కనుక మీ నెంబర్స్ ఇస్తే నేను మీతో కాంటాక్ట్ అవుతాను. ఇన్ కేస్ ఫైలింగ్లకి వాటికి ఏమైనా ఎక్స్పెన్సెస్ అయితే కనుక నేను పర్సనల్గా ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటాను. ఎందుకంటే రియల్గా బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేని ఒక బాధితురాలు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది, లా అండ్ ఆర్డర్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది. సో ప్లీజ్ ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే కనుక ఈ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత మీ నెంబర్స్ ఏమన్నా, ఎందుకంటే ఆ జ్యూరిస్డిక్షన్లో నాకు అందరూ తెలియకపోవచ్చు, నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇన్ కేసు ఎవరన్నా సత్తుపల్లి జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే కనుక మీ నెంబర్స్ కామెంట్స్లో పెడితే నేను ఒకసారి అది వెరిఫై చేసుకుని మీతో కాంటాక్ట్లోకి వస్తాను. నానా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎవిడెన్స్లన్నీ ఇందాక నేను చెప్పిన ప్రాసెసింగ్లో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. నా వరకు నేను కూడా అడ్వకేట్స్ని ట్రై చేస్తాను. ఈలోపు ఎవరన్నా మన వాళ్ళు దొరికితే కనుక టీవీ షో చూసిన తర్వాత వాళ్ళని మీకు అసిస్ట్ చేయిస్తాను. ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా నేను మాట్లాడతాను వాళ్ళతో, ఓకేనా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, తీసుకోను అంటే నాతో ఒకసారి మాట్లాడించండి, ఓకేనా? నేను మాట్లాడతా ఇక్కడ నుంచి. ఇట్లా హిట్ టీవీకి వెళ్ళానండి, అడ్వకేట్ రమ్య గారు మాకు లీగల్గా ఫ్రీ ఎయిడ్ చేస్తానన్నారు, ఇన్ కేస్ మీరు లీగల్ యాక్షన్ తీసుకోకపోతే మేడం వాళ్ళ అసిస్టెంట్స్ వస్తారని చెప్పండి, ఓకేనా? నాతో ఎస్ఐతోనో సిఐతోనో మాట్లాడిస్తే నేను మాట్లాడతాను. వాళ్ళు ఆ కేసు ఎందుకు తీసుకోరు, వాళ్ళు అతన్ని ఎందుకు పట్టుకొని రారు, ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళిద్దరిని. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ వైఫ్ బతికుండగా విడాకులు రాకుండా ఎటువంటి ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకొని విచ్చలవిడిగా దగ్గరుండి మీ అత్తామామ దగ్గరుండి చేయించేశారు. అర్థమవుతుందా? సో ఇది చాలా స్ట్రాంగ్ కేసు అమ్మా. నీ దగ్గరున్న వీడియోలు అవన్నీ కలిపి అందరి మీద అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయి. నీకు రాయడం రాకపోతే అక్కడికి వెళ్ళి మీరు చెప్తే, ఇప్పుడు మాకెట్లా నీ కష్టం చెప్తున్నావో ఆ కష్టం మీరు పోలీస్ స్టేషన్లో చెప్తే కనుక వాళ్ళే రాసుకుంటారు, అక్కడ రైటర్స్ ఉంటారు రాసుకోవడానికి. అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళకి రియల్గానే అక్కడ హెల్ప్ చేస్తారమ్మా. మీరు వెళ్ళటానికి ఏంటంటే ఈ టీవీ షోలు ఇవన్నీ మీకు ఈజీగా కనిపించేసరికి టింగ్మన్ టీవీలు చూసుకొని వచ్చేస్తామంటే కాదు, మీ పోరాటాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అతన్ని వెతికి ఇంటికెళ్ళి కానిస్టేబుల్స్ తీసుకొని వస్తారు. అలా జరిగింది మేడం. కంప్లైంట్ తీసుకొచ్చారు. అక్కడ మీ ఊర్లో జరిగింది, ఖమ్మంలో జరగలేదు. ఖమ్మం దాకా రావడం అంటే వాడికి ఎంత కష్టమో తెలుసా? ఆ ఊర్లో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, లెక్క చేయలేదు. నీకు ఆ టైంకి 1 ఎకరం పొలం ఆశ చూపించారు, తప్పించుకోవడం కోసం అంతే. ఆ టైంకి చెప్పారు. ఇప్పుడు నీకు ఏం చెప్తున్నా, అతను పిలిపించి సెటిల్ చేసుకోమని చెప్పట్లా, ముందు కేసు బుక్ చేయని చెప్తున్నా. ఎఫ్ఐఆర్ చేసినాక వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళనేం అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారని నేను అనట్లా. లీగల్ ప్రాసెస్ ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే, ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టుకుంటే ఏం జరిగిద్దో నీకు అదే జరుగుతుంది. అర్థమవుతుందా? సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చెయ్యి, వాళ్ళని పిలిపిస్తారు, అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బెయిల్ తీసుకుంటారు, తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది. నడవనివ్వండి, అది చాలా స్ట్రాంగ్ కేసు. అది ఎఫ్ఐఆర్ అయ్యిందంటే వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తారు. ఏ సెటిల్మెంటు? ఆ అమ్మాయిని వదిలేసి నీతోనే బాగా చూసుకుంటాము. ఇన్ కేస్ అలాంటి సెటిల్మెంట్ ఏదన్నా ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి, మళ్ళీ 2 వైపులా కూర్చోబెట్టి అగ్రిమెంట్ రాసి ఇక్కడ నుంచి నీ తరపున మా హిట్ టీవీ ఉంటుందని అతనికి వార్నింగ్ ఇచ్చి కలిపి పంపిస్తాం. 2, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను అమ్మాయితో ఉండను, ఈవిడతోనే ఉంటాను, ఈవిడంటే నాకు అపురూపం అన్నాడు అనుకో, మైనర్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. బైగామి కేసు, భార్యకి డైవర్స్ ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకున్నాడు. 498 సెక్షన్ మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్. ఎందుకంటే నీ చిన్న పాపే చెప్తుంది రోజు మా అమ్మని తంతాడండి అని. నీకు అంత తన్నినా కూడా నీకు ఏం అనిపించట్లా, అలవాటైపోయింది తన్నించుకోవడం. అలాంటి వ్యక్తి నీకు అవసరం లేదు తల్లి. నీ కాళ్ళు పట్టుకుని బతులు అన్నప్పుడు ఒక ఛాన్స్ ఇస్తావా ఇవ్వవా అని అది నీ పర్సనల్ విషయం, నిన్ను విడిపోమని నేనేం చెప్పట్లా. కానీ అతను నీకు భర్త, జీవితకాలం వాడిని కోర్టుల చుట్టూ తిప్పి హింసించాలి. ఎందుకంటే మన ఇండియన్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు ఓపిక చేసుకుంటావు, పని చేసుకో, పిల్లని చూసుకో, కోర్టుల చుట్టూ తిరుగు, ఇంతే. నువ్వు ఒకసారి వెళ్తే 4 సార్లు వెళ్ళాలి. తిరగనే వాళ్ళు ఖమ్మం దాకా తిరగనే. అర్థమవుతుందా? ఒకవేళ పోలీస్ స్టేషన్లో మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వలేదు, అతను అమ్మాయి కావాలన్నాడు, కోర్టులో లీగల్గా చూసుకుంటున్నాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు,
తరువాత నీకు అడ్వకేట్ కావాలి, ఇప్పటి నుంచి నీకు అడ్వకేట్ కావాలి, అర్థమవుతుందా? మాకు కాంటాక్ట్ చేస్తే మేము అడ్వకేట్స్ని రిఫర్ చేస్తాము, వాళ్ళే మీరు ఎక్కడికి రమ్మంటారు, కోర్టు దగ్గరికి వెళ్ళండి, ఈ పేపర్లన్నీ ఒక సెట్ ఇస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఈ రెండిట్లోనూ నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ ఏమి రాకపోయినా కానీ చాలా నరకంతో కూడిన కేసులమ్మా. అతనికి ఖచ్చితంగా వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు. 3 acres అన్న పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీరు వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకోకండి. కాపురం చేయాలన్నా కానీ ముందు నీకు సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు ఇందాక నుంచి ఏం మాట్లాడుతున్నావు అంటే నాకేం అవసరం లేదంటే భర్త ఉంటే చాలు, భర్త గోంగూర ఏం అవసరం లేదు ఇట్లాంటి వాడు ఆల్రెడీ నిన్ను వదిలేసి పెళ్లి చేసుకున్నాడు. పిల్లకి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? నువ్వేం విడాకులు ఇవ్వద్దు, భర్తను వదిలేయొద్దు, అతనితో కొంతకాలం కలిసి ఉండకు. నీ వాల్యూ ఏంటో తెలియాలి కదా. నీకు ఇంట్లో ఎవరు లేకపోయినా ల్యాండ్ ఆర్డర్ ఉంది, నిన్ను ప్రొటెక్ట్ చేయగలదు, నిన్ను కాపాడగలదని తెలియాలి కదమ్మా అతనికి. నువ్వు వీక్ కాదు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయి, అప్పుడు మేము ఏమైనా హెల్ప్ చేస్తాం. నువ్వే ఇలా వీక్గా ఉంటే మేము వచ్చి ఏం హెల్ప్ చేసినా మేము రోజు లేపి అమ్మ దా అమ్మ కోర్టుకి రా అమ్మ వెళ్ళి అనలేం కదా. మేము చేయగలిగేది ఫ్రీ సర్వీస్, మేము సొంత ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేయగలిగే ఫ్రీ సర్వీసు నీ కేసులో నేను హామీ ఇస్తున్నా. అది ఒకవేళ నీకు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అయితే మాతో నీకు అవసరమే ఉండదు. అవ్వకపోతే డీవీసీ కేసుకి, ఎంసీ కేసుకి అవసరం, దానికి మేము చేయగలిగేది చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మెయింటెనెన్స్ ఫైలింగ్ చేసిన దగ్గర నుంచి నీకు ఆర్డర్ అవుతుంది నాన్న. పాపకి వాడు రిక్షా తొక్కుతాడో ఏం చేస్తాడో మెయింటెనెన్స్ కట్టాల్సిందే నీకు పాపకి. చిరోకు 5,000 10,000 ఆర్డర్ అయినా కూడా ఆ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోయినా ఓ 2 years తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వాడికి కేసు వేసిన దగ్గర నుంచి నరకం కనిపిస్తుంది, అర్థమైందా? అలాంటి భర్త లేకపోయినా పర్వాలేదు, ఉండని ఫోటో ఫ్రేమ్కి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు నాకు మాట ఇవ్వాల్సింది ఇంకోసారి సూసైడ్ అటెంప్ట్ చేయను. అలా అంటే మేమేమన్నా నీకు హెల్ప్ చేస్తాం. జీవితకాలం వాడు వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకో. సరేనా? పిల్ల భవిష్యత్తు చూసుకోవాలి నువ్వు. వాడు అట్లా ఉంటే వాడే కావాలని కోరుకుంటున్నాను. సినిమాలు కాదు కదా ఇవి. సతీ సావిత్రులా మీరు అన్న మా మొగుడు ఎట్టబోయినా కానీ నెత్తిన పెట్టుకు తిరుగుతానంటానికి. ఈ రోజులు మారిపోయినాయి కదా. నువ్వు పని చేసుకుంటానికి పాపను పోషించాలి. లేదంటే ఇప్పుడు ఏమవుతాడు, వాడు చేసుకుంటే వాడు వస్తే మళ్ళీ వాడు ఈ డబ్బులు కూడా తీసుకుంటాడు. అప్పుడు పిల్లని ఏంటి చదివిస్తావు నువ్వు? వాళ్ళు చదివించరు, నీ డబ్బులు వీడికి ఇస్తావు, నీ పిల్ల ఏమైపోతుంది? ఆలోచించాలి కదా. మేడం చెప్పినట్టు ఆ కేసు ఏదో పెట్టుకుని చేసుకుని అతను వస్తే అప్పుడు చూడండి. బట్ డెఫినెట్గా నీ పిల్లకి వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి. అంటే వాళ్ళ ఆస్తి అతని పిల్లడు కూడా కదా, నీ పిల్ల ఒక్క పిల్లడే కాదు కదా. సో అతని మీద వచ్చి ఏమవుతుందో లీగల్గా ఏమేమి జరుగుతుందో చేస్తే మేడం కానీ మా టీవీ కానీ సపోర్ట్ చేస్తుంది మీకు. దాని ప్రకారం మీరు చూడండి. అమ్మ మీ ఆయనకి మళ్ళీ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం, నెంబర్ కలుస్తాను. ఏం పేరు? చెంచయ్య. చెంచయ్య, నీ పేరు? నాగరాణి. హలో, చెంచయ్య గారా మాట్లాడేది? చెంచయ్య గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి, లాయర్ రమ్య అని. మీ ఆవిడ నాగలక్ష్మి ఇక్కడ మా టీవీ షోలో ఉన్నారు, నాగరాణి. ఏమయ్యా మీ ఆవిడకి విడాకులు ఇచ్చావా? ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా? మీ అమ్మా నాన్న అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు, జైలుకి వెళ్తారా అంతా? ఏం చేద్దాం? మీ అమ్మాయిని ఏం చేద్దాం, మీ ఆవిడని ఏం చేద్దాం? ఇక్కడ చెప్పు, మాట్లాడు. పోలీస్ స్టేషన్కి పిలిస్తే రావట్లా? రా పోలీస్ స్టేషన్కి రా. ఏ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమ్మా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేదాకా నేను వదలను ఈ కేసులో. వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నాడా? నేను పర్సనల్గా దిగుతున్నాను. ఈ కేసు తెలుసా నీకు? ఏం చేద్దాం, ఏమైనా ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు రోజు తాగొచ్చి కొట్టడం, ఏ పని చేయకపోవడం, ఏదో 1 acre ఏదో రాసిస్తామన్నారంటే పిల్లకి సేఫ్టీగా, అదేమైంది? ఏం చేసుకుంటావో చేసుకో అన్నారట, ఏం చేయాలో చూపించాలా? మాట్లాడు చెంచయ్య. నువ్వు 2 పెళ్లి చేసుకున్నావు కదమ్మా, ఎందుకు చేసుకున్నావు? ఎక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఉందా లేదా, లేకపోతే ఏం జరిగింది, ఆ అమ్మాయి లేకుండా పోయినప్పుడు ఏడంటే మేము చూసాం. వాళ్ళ ఇంటికి పోతే అమ్మాయి అప్పుడు నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నువ్వు కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. ఇంకా లాడ్ ఆర్డర్ ఏమి లేదా సమాజంలో? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తావా?
మరి విడాకుల కేసు వేయకపోయావా నువ్వు? ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడ వేసేది. నువ్వు ఆ అమ్మాయిని ఏం చేయకోకుండా ఆ అమ్మాయిని దగ్గర పోతే తిరిగి నన్నే కొట్టారు. మరి కొడతారు నిన్నే. నువ్వు ఏదో ఒకటి సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా అమ్మాయి నాకు ఇప్పుడు భర్త కావాలని నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. ఏం చేస్తావు ఇప్పుడు? ఆ రెండో అమ్మాయిని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని ఏం చేస్తావు? అలా అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందండి? వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి వెళ్ళిపోతే నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చుంటావా ఊరంతా? మీ అమ్మా నాన్న బతుకున్నారా లేరా? ఎలా పెళ్లి చేస్తారు వాళ్ళ దగ్గరుండి? అసలు ఆ అమ్మాయి ఆడికి వెళ్ళిపోయింది అడగండి. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో, ఆడికి వెళ్ళిపోయిందో, ఎక్కడ ఉందో, ఎన్ని రోజులు ఉందో అడగండి. నిన్ను అడిగిన వాటికి సమాధానం చెప్పవయ్యా ఫస్ట్. నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ అమ్మ వాళ్ళు ఎందుకు చేశారు చెప్పు. నీకు మగపిల్లలు పుట్టకపోతే నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటూ తిరుగుతావా? మగ పిల్లలు పుట్టకపోతే చేసుకోరు. మొగుడు చచ్చిపోయిందని చెప్పి ఆపరేషన్ చేసుకుని చేసుకుంటారండి. మొగుడు చచ్చిపోయిన ఆపరేషన్ చేసుకుని గవర్నమెంట్ అప్పుడు నువ్వు సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, పెద్ద మనుషులు పిలుస్తున్నారుగా. ఆ అమ్మాయి తప్పిదండి అని పిలుస్తున్నారు కదా అయ్యా. ఆ అమ్మాయికి తప్పిదండి అని నువ్వు సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, పిల్లని ఏం చేద్దామని. నేనేమో మాలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి నేను చెప్పి నిరూపిస్తా. ఏమి నిరూపిస్తావయ్యా? ఏమి నిరూపిస్తావు? నీకు పెళ్లి అయ్యిందని నిరూపిస్తావా, లేకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నిరూపిస్తావా? అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఇక్కడ. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను చెంచయ్య. ఆ అమ్మాయి ఆల్రెడీ లీగల్గా మేము ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా రెడీ అవుతున్నావు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నావో ఆ అమ్మాయిని నిన్ను అరెస్ట్ చేయించేదాకా వదలను నేను. నాతో పెట్టుకున్నావు వచ్చి అటు ఇటుగా. 1 వీక్ టైం ఇస్తున్నాను. అమ్మాయితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పెద్ద మనుషులు ఫోన్ చేస్తారు. నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకుంటావా, ఏం చేస్తావా అని డెసిషన్ తీసుకో. 1 వీక్ తర్వాత లీగల్గా ప్రొసీడ్ అయ్యి అన్నిటికి మీ ఇంట్లో వాళ్ళు నువ్వు మొత్తం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 7 ఎకరాల అమ్మాయి పేరు మీద రాయిస్తాను మొత్తం. సంవత్సరం క్రితం అదే ఎర్రగుంటలో వాళ్ళ అమ్మని చచ్చిపోతే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని చంపేసి ఈ అమ్మాయి గారిని ఎకరం రాస్తే ఈ అమ్మాయికి ఎకరున్నర రాజ్యం అంటే నా చేత 3 లక్షలు ఖర్చు పెట్టి అబద్ధం చెప్పి అబద్ధం కాగితాలు పుట్టించి నా చేత 3 లక్షలు ఖర్చు నా రోడ్డు మీద పడేసినప్పుడు 50,000 మీరు లేక నువ్వు రాలేదు కదా, మరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పవయ్యా. నానా విను, నీ కష్టం నువ్వు చెప్పుకో. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని మా దగ్గరకు వచ్చింది. నీకేమి ఇప్పుడు నేను జైలుకి పంపిస్తాను అని అనట్లా. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. ఆ అమ్మాయి పెద్ద మనుషుల ద్వారా నీకు ఫోన్ చేయిస్తుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయితో సెటిల్మెంట్ చేయించుకో. మాకు 10 డేస్లో అమ్మాయి దగ్గర నుంచి మేడం నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యిందండి అని రాకపోతే నీకున్న లీగల్ యాక్షన్ నువ్వు తీసుకో, నాకున్న లీగల్ యాక్షన్ ఆ అమ్మాయి తరపు నుంచి నేను తీసుకుంటాను. వాడు మాత్రం భయపడివ్వండి అమ్మ. మీరు మీ వైపు కూడా ఏవో మైనస్లు ఉండే ఉంటాయి. మేడం ఇప్పుడు ఆ అబ్బాయి అంటుంది అంటే, ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు 1.5 ఎకరం భూమి రాసి ఇచ్చారు మేడం. ఎవరు? మా తాత సంబంధించిన విషయం. అయితే ఆ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నా మేడం. అమ్మ ఆయన మాట్లాడేవేంటో మాకు అనవసరం. ఆయన పెళ్లి చేసుకోకుండా నీ మీద ఎలిగేషన్స్ చెప్తే ఇద్దరిని కూర్చోబెట్టి ఏదన్నా మాట్లాడేవాళ్ళం. అర్థమవుతుందా? ఆయన పెళ్లి చేసేసుకున్నాడు కాబట్టి లీగల్ క్రైమ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు నీకు ఆప్షన్ ఏమిస్తున్నావు అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇప్పుడు అతను రాడు ఇక్కడికి, ఇమీడియట్గా అయితే రావడం కుదరదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా టీవీ షో ద్వారా మాట్లాడిచ్చాము, అతను వస్తానన్నాడు, మీరు ఫోన్ చేసి మాట్లాడి పిలిపించండి. వస్తాడు, మాట్లాడతాడు, మ్యాటర్ సెటిల్మెంట్ అయింది. సెటిల్మెంట్ అయినాక మా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి, నీకు నాకు సంబంధాలు. ఇన్ కేస్ మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ 100% ఆ స్టేజ్లో సెటిల్మెంట్ అయిపోద్ది. ఎందుకంటే గట్టిగా డోస్ పడింది. నీకు నాకు సంబంధం లేదు. ఇన్ కేస్ అవ్వకపోతే మా వరకు మేము లీగల్ అసిస్టెన్సీ నీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన చెయ్యాలి, ఊరికి వినేసి వెళ్ళిపోవటం కదా. తల బయటికి వెళ్ళి హిట్ టీవీ ఏం చేయలేదు అంటాం కాదు. మేము చెప్పినవి కూడా వింటే మీకు మంచి జరుగుతుంది. అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఏదో న్యాయం చేసేస్తారంటే ఇప్పుడు మంత్రాలయం చేయం కదా. మంత్రాలయ చింతకాయలు రాలవు. ఇప్పుడు ఇది అతను పిలిచో లేకపోతే మాట్లాడితే అయిపోదు. మేడం చెప్పినవన్నీ మీరు సరిగ్గా పాటిస్తే పని జరుగుతుంది. జరగకపోతే ఆల్టర్నేటివ్ కూడా చెప్పారు మేడం, అవన్నీ చేయండి. జాగ్రత్త. యాక్చువల్గా వీళ్ళ కేసు మనం స్టడీ చేస్తే నిజంగా అంటే కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న ప్రొసీడింగ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే, అడ్వకేట్స్ని పెట్టుకోవడం ఫైనాన్షియల్గా కష్టం, కోర్టుల చుట్టూ తిరగలేం, టైం వేస్ట్. ఆ డేతో మనం డైలీ వేజ్ పనికి వెళ్తే కనీసం 300 వస్తాయి అన్న ఒక ఇదితో ప్రాపర్గా ఉన్న హక్కుల్ని కూడా వీళ్ళు వాడుకోవట్లా. ఈ అమ్మాయికి ఒకటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, అడ్వకేట్లు పెట్టుకోవడానికి ఏమన్నా ఖర్చులు అవుతాయి అన్న ఒక అపోహ అండి. యాక్చువల్గా లోక్ అదాలత్లను ఉంటాయి, పోలీస్ స్టేషన్ కేసు, ఫ్రీ కేసు. అలాగే ఆ అమ్మాయి కనుక లోక్ అదాలత్కి వెళ్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఫ్రీ కేసు, లీగల్ ఎయిడ్ని ఫ్రీగా వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు ఒకటి ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా వేయించుకోవడం.
మనం చెప్పడం ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పాము. యాక్చువల్గా లోక్ అదాలతుల ద్వారా ఫ్రీ అడ్వకేట్స్ని, అలాగే కోర్టులో కూడా జడ్జెస్ని అడగొచ్చండి, మాకు లీగల్ అసిస్టెన్సీ, ఫ్రీ లీగల్ అసిస్టెన్సీ కావాలి అని. అలా లేకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే, ఇందాక మీరు అన్నారు మేడం ఈ టీవీ షోలకు వస్తే ఏ న్యాయం జరిగిద్దని, ఇది యాక్చువల్గా స్టేజ్ కంఫర్ట్గా ఉంది వాళ్ళు రీచ్ అవ్వడానికి. పలానా రమ్య గారు, పలానా సారు, పలానా టీవీ షో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక వే దొరుకుతుంది, అక్కడికి వెళ్తే ఏదో ఒక సజెషనో, న్యాయమో, సెటిల్మెంటో జరిగిద్ది అని. సో ఇలా ఆల్రెడీ కోర్టుల్లో కూడా లోక్ అదాలత్లు ఉంటాయండి. తెలియక ప్రతి ఒక్కళ్ళు అక్కడ దాకా అప్రోచ్ అవ్వట్లేదు. ఫ్రీగా లీగల్ ఎయిడ్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంటు, లా అండ్ ఆర్డరు, లెజిస్లేటరీ చాలా ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నారు. దయచేసి అవి కూడా తెలుసుకోండి. అది తెలుసుకుంటారు, కానీ మేజర్గా ఇప్పుడు ప్రతిదానికి మనమే కాదు, ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఈ దేశంలో సార్ మనం ప్రతిదాన్ని కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, చాలా కోర్టుకి చాలా వెళ్ళవు అసలు వీళ్ళు పెద్ద మనుషులతో ట్రై పోలీస్ చేశారు స్టేషన్ కానీ ఫెయిల్ అయ్యింది. పోలీస్ స్టేషను, కోర్టు, పెద్ద మనుషులు 3 ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు, వీళ్ళదికే కాదు, ఇప్పుడు నా బోటోడు వెళ్ళినా కానీ కేసు వాళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. కోర్టుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. పెద్ద మనుషులు అవి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఈ టీవీ షోలు అంటే నేను అనేది ఏంటంటే, బేసిక్గా వీటన్నిటికీ పరిష్కారం అనేది అసలు మొత్తం దేశంలో కావాలి. మనం చేసినంత వల్ల అయిపోతుందని కాదు, సార్ మనం మ్యాక్సిమం మనకు చేతనైంది మనం చేస్తున్నాం, అది వేరే సంగతి, దాని గురించి డిస్ప్యూట్ లేదు. బట్ ఏంటంటే అసలు ముందు ఈ మనుషుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా అమ్మాయికి డైవర్స్ లీగల్గా ఇవ్వకుండా మైనర్ మైనర్లు చేసుకున్నాడు, ఆ పిల్లకి ఇంకో 2వ పెళ్ళి అంట, ఆ పిల్లకి 15 ఏళ్ళకి. ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న తగాదా ఎలిగేషన్స్, నా డబ్బులు వాడుకుందండి, నేను ఖర్చు పెట్టానండి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందండి, ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో అడగండి, ఇవన్నీ ఒక భార్యాభర్తల ఎలిగేషన్స్. కానీ అతను చేసి క్రైమ్, ఈవిడ ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం వల్ల అతను అట్లా వాయిస్ రేస్ చేస్తున్నాడు. మేబీ అతను కూడా వచ్చుంటే ఇద్దరికి ఇమీడియట్, ఇక్కడ దాకా టీవీ షోలకి ఎందుకు వస్తారంటే ఇమీడియట్ గా సొల్యూషన్ దొరికిద్ది మా ప్రాబ్లం. అంటే కోర్టులో కొన్ని లాక్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటున్నాయి సార్, అట్లా ఇమీడియట్ గా చేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు అతను వాయిస్ రేస్ చేసినా కూడా అతనికి రైట్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఈ టైంకి ఇది ఒక్కటే కేసు కాబట్టి ఫుల్ గా సెటిల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కోర్టులో డిలే పట్టినా కానీ మీ న్యాయం మీకు దొరికిద్దండి. లీగల్ గా అవసరమైతే ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ ని వాడుకోండి.